ప్రసాదించినటువంటి మానవ జీవితానికి నిర్దేశించినటువంటి వయస్సు సుమారుగా 100 సంవత్సరాలు. కానీ ఇది మనకి అనాదిగా రాతి యుగం నుంచి గనుక చూస్తే కేవలం అప్పుడు 13 సంవత్సరాలు మాత్రమే బ్రతికేవాడు రాతి యుగం నాటి మనిషి. నేడు ఆధునిక వైద్య ప్రపంచంలో సగటు జీవితం సుమారుగా మన భారతదేశంలో 68 సంవత్సరాలు ఉంటే జపాన్ వంటి దేశాల్లో 80 సంవత్సరాల పైగా ఉంది. దీనికి అంతటికీ కూడా కారణం ఆరోగ్యం పట్ల, వివిధ రకాలైనటువంటి జబ్బుల పట్ల అవగాహన, విజ్ఞానం, రీసెర్చ్, దాని ద్వారా ఆధునికమైనటువంటి వైద్య చికిత్సలు. అయితే నేటికి కూడా కొన్ని జబ్బుల వల్ల ఈ ప్రాణాంతకమైనటువంటి గుండెపోటు, పక్షవాతం, యాక్సిడెంట్స్, ఈ 3 జబ్బుల వల్ల ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధికమైనటువంటి ప్రజలు ఈ ప్రాణ ప్రమాదం బారిన పడుతున్నారన్నమాట. అయితే ఈ జబ్బులన్నిటికీ కూడా ఎంతో ఆధునికమైనటువంటి వైద్య విజ్ఞానం, వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాటిని సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల చాలా మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి శాస్త్రీయ విజ్ఞానం ప్రకారం మనకి తెలిసేది ఏమిటంటే, ఈ గోల్డెన్ అవర్ అంటే ఇప్పుడు మానవ జీవితంలో ప్రాణానికంటే కూడా కొన్నిసార్లు బంగారానికి ఎక్కువ విలువ ఉంటుంది. అందువల్ల దాన్ని, ఆ కాయిన్ని, ఆ టర్మ్ని గోల్డెన్ అవర్గా పరిగణించి, ఈ గోల్డెన్ అవర్లో గనక ఈ గుండెపోటు, పక్షవాతం, ఈ యాక్సిడెంట్స్, వీటిల్లో సక్రమమైనటువంటి వైద్య చికిత్స కనుక మనం అందించగలిగితే నేడు సంభవించేటటువంటి మరణాలను సుమారుగా 50% వరకు మనం తగ్గించవచ్చు అని ప్రపంచవ్యాప్తంగా మనకి సమాచారం ఉన్నది. ఇది మన భారతదేశంలో కనుక చూస్తే మరీ ముఖ్యంగా ఈ 3 జబ్బుల వల్ల మరణించే వారి సంఖ్య చాలా అధికంగా ఉంది. జన్యుపరమైనటువంటి లోపాలు కావచ్చు, లేకపోతే కొన్ని నియంత్రణ లేకపోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది. ఇందులో ప్రతి నిమిషము కూడా భారతదేశంలో సుమారు 4 ఈ హార్ట్ అటాక్, గుండెపోటు బారిన పడుతున్నారు. అట్లాగే ప్రతిరోజు కూడా సుమారు 4,000 మంది ఈ స్ట్రోక్ బారిన పడుతున్నారు, అంటే పక్షవాతం. యాక్సిడెంట్స్కి వస్తే సుమారు మనకి 10,000 వాహనాలు ఉంటే అమెరికాలో సుమారు 2 డెత్స్ యాక్సిడెంట్స్ వల్ల జరుగుతున్నాయి. పాకిస్తాన్లో 32 డెత్స్ జరుగుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయి. కానీ మన భారతదేశంలో అనూహ్యంగా 140 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కేవలం ఈ అజ్ఞానం, అవగాహన లేమి, అపోహలు, ఇవి ఒక కారణం అయితే, యాక్సెసిబిలిటీ మన భారతదేశంలో విలేజెస్ కానీ మండలాల్లో కానీ 70% ఉన్నటువంటి చోట అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంటు సరైన సమయంలో అందకపోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయి. అందువల్ల మేము డాక్టర్స్గా వచ్చినటువంటి పేషెంట్స్కి, హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందించడమే కాకుండా ఈ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్ ప్రోగ్రాంలో భాగంగా మేము ఈ గోల్డెన్ అవర్ ప్రాజెక్ట్ని మా హాస్పిటల్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి టీము గత 15 సంవత్సరాలుగా మేము దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ గోల్డెన్ అవర్ ప్రాజెక్ట్ అనేది ఇట్ ఈజ్ ఎ గ్లోబల్ ఇనిషియేటివ్. అంటే ఈ కాన్సెప్ట్ని కనుక సక్రమంగా తీసుకువెళ్ళగలిగి మనం సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, యాక్సెసిబిలిటీ కనుక ప్రొవైడ్ చేయగలిగితే ఈ 50% డెత్స్, అందులో ఈ యాక్సిడెంట్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ అటాక్స్ కానీ చాలామందికి మన భారతదేశంలో 60 సంవత్సరాల లోపే సంభవిస్తున్నాయి. అంటే ఫ్యామిలీకి ఎప్పుడైతే ఆ పర్సన్ యొక్క, ఆ మనిషి యొక్క పూర్తి అవసరము, డిపెండెన్స్ ఉంటుందో ఆ సమయంలో ఆకస్మికంగా వీటి వల్ల రుగ్మతలు గురవటం, ప్రాణ ప్రమాదానికి కానీ లేకపోతే పర్మనెంట్ డిజబిలిటీకి కానీ అది గురవుతున్నారన్నమాట. సో ఈ విషయంలో మనం కనుక ఆలోచిస్తే మన భారతదేశంలో
సుమారు మిగిలిన దేశాలతో పోలిస్తే 6 రెట్లు హార్ట్ అటాక్ అధికంగా ఉంది. అలాగే ఈ అన్ని డిసీజెస్ కూడా డయాబెటీస్ కానీ ఇవన్నీ స్ట్రోక్స్ కానీ అధికంగా ఉన్నాయి. సో వీటిని మనం ఏం చేయాలి? మన ఆంధ్రప్రదేశ్, భారతదేశం ఇప్పుడు ఈ కొత్తగా ఉన్నటువంటి నవ్యాంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మనం చేయాలి అంటే అందరి సహకారం ఉండాలి. ఇందులో ఉన్నటువంటి భాగంగా మనం ఆలోచిస్తే ఒకటి అవగాహన పెంచటం. మనం ఈ గోల్డెన్ అవర్లో గనక సరైన వైద్య చికిత్స అందించడానికి మనం గనక చర్యలు గనక ఒకటొకటి గమనిస్తే, ఒకటి అవగాహన పెంచటం మనకి విలేజెస్లో, పబ్లిక్లో. రెండవది వాళ్ళకి యాక్సెస్, అంటే అర్ధరాత్రి 12 గంటలకి ఒకవేళ ఛాతీ నొప్పి వచ్చినా లేకపోతే పక్షవాతం సంభవించినా వారు వెంటనే వారికి యాక్సెస్, ఎవరిని సంప్రదించాలి, ఎలా సంప్రదించాలి. సో దీనికి మనం టెలిమెడిసిన్ వంటి వైద్య విధానాలు కానీ, వాళ్ళకి ప్రైమరీ కేర్ సెంటర్స్ని బాగా సంఘటితపరిచి టెరిషరీ కేర్ సెంటర్స్కి అనుసంధానం చేసి, సో ఈ విలేజెస్లో ఉండే వాళ్ళకి కూడా మనం మిడ్ నైట్, అంటే ఇప్పుడు కనుక మనం చూస్తే మన భారతదేశంలో 95% విలేజెస్లో సాయంకాలం 5 దాటిన తర్వాత ఉదయం 9 గంటల వరకు కూడా ఏ ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడం అనేది మేము చేసినటువంటి సర్వేలో కూడా తెలిసింది. సో వారికి అవగాహన కల్పించడం, వారికి యాక్సెసిబిలిటీ, తర్వాత లింక్ చేసి వారికి ట్రాన్స్పోర్టు, తర్వాత ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఆ తర్వాత మనం టెరిషరీ కేర్లో సరైన వైద్య చికిత్స అందించడం. ఈ విధంగా చేయటం ద్వారా మనం ఎన్నో మరణాలు యువకుల్లో, చిన్న వయసు వారిలో, 60 సంవత్సరాల లోపు వారికి మనం అవి నివారించడానికి మనకి అవకాశం ఉంటుంది. అయితే ఈ అవగాహనలేమి అంటే ఏమిటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఈ హార్ట్ అటాక్ ఒకటొకటి కనుక మనం చూస్తే, హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్లో ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఛాతీ నొప్పికి సుమారు 65 కారణాలు ఉంటాయి. చాలామందికి సినిమాల్లో చూపించినట్టుగా ఈ మనకి సినీ యాక్టర్స్కి వచ్చినట్టు కళ్ళు తిరిగి పడిపోవటం, చెమటలు పట్టడం, బాగా నొప్పితో ముందుకు వంగిపోవటం అలా ఉండదు. హార్ట్ అటాక్ అనేది 50% ఈ గుండెపోటు సంభవించే వాళ్ళల్లో ఏవి సిమ్టమ్స్ లేకుండా అకస్మాత్తుగా సంభవిస్తుంటుంది. ఒక 100లో 30 మందికి సైలెంట్ హార్ట్ అటాక్ ఉంటుంది. కేవలం 10-15% మందికి మాత్రమే తీవ్రమైనటువంటి ఛాతీ నొప్పి వస్తుంది. అందువల్ల చాలామంది దీన్ని గ్యాస్ నొప్పిగా, గ్యాస్ ట్రబుల్గా భావించి మొట్టమొదటి గంట కాదు కదా, 24 గంటలు దాటిన తర్వాత మాత్రమే సుమారు 50% మంది ఆ హాస్పిటల్కి వైద్య చికిత్స కోసం వస్తున్నారు. దీనివల్ల జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయి హార్ట్ ఎన్లార్జ్ అయిపోవటం, హార్ట్ ఫెయిల్ అయిపోవటం, వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు ఎంత ఖర్చు పెట్టినా కూడా అది బయటపడకపోవడం, ప్రాణ ప్రమాదం నుంచి అది జరగటం గత 30 సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం. అందువల్ల ఇది హార్ట్ అటాక్ అనే దాంట్లో సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. రెండవది, చాలామందికి ఈ ఎడం పక్కన మాత్రమే గుండె ఉంటుంది కాబట్టి ఎడం పక్కన వస్తేనే అది గుండె నొప్పి అని అనుకుంటారు. కానీ 90% మందికి గుండెకు సంబంధించినటువంటి, గుండెపోటుకు సంబంధించినటువంటి నొప్పి ఈ ఛాతీ మధ్య భాగంలో బొడ్డు పైనుండి క్రింది దవడ వరకు అక్కడ మంట కానీ, నొక్కినట్టుగా కానీ, బరువుగా కానీ ఉంటుంది. చాలామంది దీన్ని గ్యాస్ ట్రబుల్గా భావిస్తారు. ఇది ఎందువలనంటే బిడ్డ గర్భంలో ఉండగా గుండె మధ్యలో ఉంటుంది, ఛాతీ మధ్యలో, తర్వాత మొదటి కొద్ది నెలల్లో అది ఎడం పక్కకు తిరుగుతుందన్నమాట. అది డ్యూ టు ఇన్ ది డెవలప్మెంటల్ ఫేజ్. ఆ కనెక్షన్స్ అవన్నీ అలా ఉండడం వల్ల మనకి ఈ హార్ట్ అటాక్ సంబంధించిన నొప్పి ఛాతీ మధ్య భాగంలో ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది మిస్లీడ్ అవుతున్నారు. అది కాక స్వల్పంగా ఉండడం వల్ల మిస్లీడ్ అవుతుంటారు. చెమటలు పట్టడం జరగదు చాలామందిలో. బీపీ కూడా నార్మల్గా ఉంటుంది. మరొక ముఖ్యమైనది నా ప్రాక్టీస్లో మేము గమనించింది ఏంటంటే, వైద్యులుగా చాలామందికి బీపీ కానీ, షుగర్ కానీ నార్మల్గా ఉంటే హార్ట్ అటాక్ రాదు అనేటటువంటి అపోహ ఉంది. ఇది పొరపాటు. మేము ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మేము చేసినటువంటి సర్వేలో హార్ట్ అటాక్ సంభవించినటువంటి వ్యక్తులను కనుక చూస్తే 10 మందిలో 6గురికి బీపీ కానీ, షుగర్ కానీ ఉండకపోవడం, స్మోకింగ్ చేయకపోవడం, సన్నగా ఉండడం, తర్వాత ఫ్యామిలీలో కూడా ఏ హిస్టరీ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏవీ లేకుండా కూడా మేము సాధారణంగా వీళ్ళకి లో రిస్క్ ఉంటుంది అని చెప్తాం. ఆ లో రిస్క్ కేటగిరీకే ఇవి వస్తూ ఉన్నాయి. అంటే ఈ ఆకస్మికంగా వచ్చేటటువంటి గుండెపోటుని మనం ముందే ప్రెడిక్ట్ చేయడానికి ఈ మధ్య ఆధునికమైనటువంటి కొన్ని టెస్ట్స్ వచ్చాయి. అయితే ఈరోజు మనకి ఈ గుండెపోటు వచ్చిన తరువాత ఈ ఫస్ట్ అవర్లో అది కనుక ఒకసారి నిర్ధారణ అయితే మనం ఏం చేయాలి అనే దాని మీద కనుక మనం దృష్టి సారిస్తే, మొట్టమొదటి గంటలో కనుక హార్ట్ అటాక్ని డయాగ్నోసిస్ చేసి, అంటే ఉదాహరణకి మనం ఈసీజీ
సిమ్టమ్స్, బ్లడ్ టెస్ట్స్ వీటి ద్వారా మనం డయాగ్నోసిస్ చేస్తాం. ఈ సిమ్టమ్స్ చాలా మనకి మిస్లీడింగ్గా ఉంటాయి చాలామందిలో. అలానే ఈసీజీ, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మొట్టమొదటి గంటలో ఈసీజీ 40% మందిలో నార్మల్గా ఉంటుంది. సో దీనివల్ల కూడా చాలాసార్లు ఇది మిస్ డయాగ్నోసిస్ అవుతుంది. ఈసీజీ నార్మల్గా ఉందని వెళ్ళిపోతారు, మళ్ళీ విదిన్ 24 అవర్స్ మళ్ళీ హార్ట్ అటాక్ రావటం అట్లా జరుగుతుందన్నమాట. సో ఈ ఉన్నటువంటి టెస్ట్స్ని మనం సరిగ్గా అన్వయించుకుని ఒకసారి డయాగ్నోసిస్ కనుక మనం కరెక్ట్గా చేస్తే అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా మనం సేవ్ చేయొచ్చు అని అంటే, ఈ రోజున హార్ట్ అటాక్కి ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ విత్ స్టెంట్, అంటే స్టెంట్ ఫర్ లైఫ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక స్లోగన్ ఉంది. యూరోప్లో కానీ అమెరికాలో కానీ మొట్టమొదటి గంటలో మూసుకుపోయినటువంటి రక్తనాళాన్ని ఆ గడ్డని బయటికి తీసివేసి థ్రాంబస్ యాస్పిరేషన్ అంటాం. అది గనక ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ స్టెంట్ గనక అమరిస్తే ఆ రక్తనాళంలోని ప్రవాహం మామూలుగా వెళ్ళిపోయి డ్యామేజ్ అయ్యేటటువంటి గుండె కండరాన్ని అది మామూలుగా లైవ్లీగా ఉంచుతుంది, లైఫ్ ఉండేటట్లు చేస్తుంది అనమాట, ఎన్లార్జ్ కాకుండా. ఇది నేటి అత్యాధునికమైనటువంటి వైద్య చికిత్స. అయితే ఇది మొదటి గంటలో ఆ వైద్య సౌకర్యం అందుబాటులో లేనప్పుడు టెనిక్టప్లేజ్ అనేటటువంటి కొత్త ఇంజెక్షన్ ఒకటి వచ్చింది. ఈ టెనిక్టప్లేజ్ ఇంజెక్షన్ కనుక ఇస్తే సుమారు ఒక 60-70% మందిలో ఈ రక్తనాళాన్ని తాత్కాలికంగా ఓపెన్ చేయొచ్చు. అదే ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీలో 90% పైగా మనం ఈ రక్తనాళాన్ని ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సక్సెస్ రేట్ కూడా చాలా అధికంగా ఉంటుంది. సో అయితే ఈ డయాగ్నోసిస్ పెరిఫెరీస్లో ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి, వారికి అది కనుక ఒకసారి డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏమిటి, అందుబాటులో డాక్టర్స్ని ఎలా ఉంచాలి, ఇవన్నీ కూడా మనకి సిస్టమేటిక్గా మనం ఒక సిస్టమ్స్ చైన్ ఆఫ్ సర్వైవల్ అంటాం. ఈ చైన్ని గనక మనం సరిగ్గా మన భారతదేశంలో, ఇది అమెరికా మిగతా దేశాల్లో ఆల్రెడీ ఉంది, మన భారతదేశంలో కూడా ఒక సక్రమమైనటువంటి చైన్ ఆఫ్ సర్వైవల్ని కనుక మనం ఏర్పరిస్తే మనం ఎన్నో మరణాలు హార్ట్ అటాక్ వల్ల జరిగే వాటిని నివారించవచ్చు. అదేవిధంగా మనకి ఈ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతానికి చాలాసార్లు ఒక మాట కొంచెం ముద్దగా రావడం కానీ, ఒక చెయ్యి తాత్కాలికంగా కొంచెం వీక్గా అనిపించడం కానీ, లేకపోతే నడకలో కొంచెం లోపం, నడిచేటప్పుడు కాలు కొంచెం ఎత్తివేయడం, కాస్త వీక్గా ఉండడం కానీ ముందు లక్షణంగా ఉండొచ్చు. లేదు అనుకుంటే ఒకేసారి మాట పడిపోవడం, కాలు చెయ్యి కదలకపోవడం కూడా జరగచ్చు. ఏదైనా కూడా ఈ పక్షవాతానికి కూడా మొట్టమొదటి గంట గోల్డెన్ అవర్లో కనుక సక్రమైనటువంటి వైద్య చికిత్స, దీనికి కూడా ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత డైరెక్ట్గా మెదడులోకి వెళ్ళి రక్తనాళంలోకి ఒక క్యాథెటర్ని జొప్పించి అక్కడ కూడా రక్తనాళంలో ఉన్నటువంటి గడ్డను బయటకు తీసేసి అది ఓపెన్ చేసినందువల్ల చాలాసార్లు ఈ పక్షవాతం నుంచి కొన్నిసార్లు మేము అరగంటలోనే వాళ్ళు కోలుకోవడం చూస్తూ ఉంటాం. అది పర్మనెంట్ డిజేబిలిటీ. కొన్నిసార్లు పేషెంట్స్ దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బెడ్ మీదే ఉంటారు పక్షవాతం వచ్చిన తర్వాత. ఈ విధమైనటువంటి ఆ ప్రమాదం, మార్బిడిటీ, వీటి నుంచి కూడా మనం బయటపడేయాలంటే స్ట్రోక్ పేషెంట్స్ని గోల్డెన్ అవర్ యొక్క ప్రాముఖ్యత, వారికి అందుబాటులో సక్రమైనటువంటి డయాగ్నోసిస్ చేసేటటువంటి సిటీ స్కాన్ పరికరాలు, ఆ తర్వాత దానికి అందించేటటువంటి వైద్య నిపుణులు, వాళ్ళ అసోసియేషను, హెల్ప్, నెంబర్ని బట్టి అక్కడ అవైలబిలిటీ లేని పక్షంలో టెలిమెడిసిన్ వైద్య విధానం ద్వారా మనం కనుక దీన్ని అందిస్తే ఇప్పుడు మనకున్నటువంటి ఈ షార్ట్ కమింగ్స్, షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీటిని అన్నింటినీ కూడా అధిగమించవచ్చు. అట్లాగే ఈ యాక్సిడెంట్స్లో కూడా చాలాసార్లు మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక రక్తనాళం కట్ అవ్వడం కానీ, రక్తం స్రవించడం వల్ల, బ్లడ్ లాస్ వల్ల కానీ అధిక శాతం మరణాలు సంభవిస్తున్నాయి. అయితే మనం బేసిక్ ట్రైనింగ్ కనుక మనం ఇచ్చి ఈ 2 వీలర్స్ కానీ, హైవే మీద కానీ అంబులెన్సెస్, సక్రమైనటువంటి ఫుల్లీ ఎక్విప్డ్ అంబులెన్సెస్ కానీ పెట్టి అక్కడ కనుక ఈ అలారం సిగ్నల్స్ ద్వారా మనకి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ యాక్సిడెంట్ అయిన సైట్కి కనుక రీచ్ అయ్యి ట్రీట్మెంట్ కనుక ఇస్తే ఎన్నో మరణాలని మనం మోర్ దాన్ 50% ఫస్ట్ 1 అవర్లో చేస్తే మనం నివారించవచ్చు. సో అది సింపుల్ ట్రైనింగ్ కావచ్చు, చిన్న చిన్న ఎక్విప్మెంట్ కావచ్చు, దాని ద్వారా కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఈ 3 జబ్బులకి, హార్ట్ అటాకు, పక్షవాతం, యాక్సిడెంట్స్ని విడివిడిగా తీసుకుని మనం ఒక్కొక్క దాన్ని అడ్రస్ చేసి మనం ఈ గోల్డెన్ అవర్లో ఒక టీమ్ని, ఒక చైన్ ఆఫ్ సర్వైవల్ని ఈచ్ టైప్ ఆఫ్ ఎయిల్మెంట్కి కనుక మనం ఏర్పరిస్తే మనం ఖచ్చితంగా మన భారతదేశంలో, అదే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ఎన్నో మరణాలని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ చైన్ ఆఫ్ సర్వైవల్ వీటిల్లో కనుక మనం చూస్తే, మేము గత 15 సంవత్సరాల్లో మేము ఈ కంప్యూటరైజ్డ్ ఈసీజీ పెరిఫెరీస్లో, అది సెల్ఫ్ రిపోర్టింగ్ ఈసీజీ,
అక్కడి నుంచి దాని ద్వారా వెంటనే చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు అది హార్ట్ అటాకా కాదా అని తెలుసుకోవడం కోసం అది 15 సంవత్సరాలు సుమారు 15 ఈసీజీ మెషిన్స్ మేము ఏర్పరచడం జరిగింది. అట్లాగే ఒక టీం దీనికి స్పెషల్గా ఉంది. అవగాహన కార్యక్రమాలు, ఈ పాంఫ్లెట్స్ కానీ ఇట్లాంటివి, మొదటి గంట అమూల్యం అనేటటువంటి పాంఫ్లెట్స్ కానీ ఇవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ప్రజలందరూ కూడా కలిసి ఇందులో పాలు పంచుకోవచ్చు. అదేంటంటే ఎవరి విలేజ్ నుంచి ఎవరైతే వచ్చారో, అది ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, సెలబ్రిటీ ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా మన గ్రామానికి మనం హెల్త్ ఇనిషియేటివ్లో భాగంగా ఈ ఫస్ట్ ఎయిడ్, ఈ ప్రైమరీ హెల్త్ కేరు, వీటిలో గోల్డెన్ అవర్ ప్రోగ్రామ్ని మనం తీసుకుని దాంట్లో కనుక అవగాహన కల్పించితే ఆ తర్వాత నెట్వర్కింగ్ ద్వారా మనం ఇమీడియట్ యాక్సెసిబిలిటీని అక్కడ కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అడాప్షన్లో భాగంగా మనకి టెలిమెడిసిన్ లింకేజ్ టు ఏ టెరిషరీ కేర్ సెంటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ 1. తర్వాత ప్రతి ఇంటిలో కూడా మేము మా ప్రత్యేకమైనటువంటి బృందం ఈ గోల్డెన్ అవర్ ఈ హెల్త్ ప్రాజెక్ట్లో భాగంగా మేము ఒక ప్రత్యేకమైనటువంటి టీంని మన హాస్పిటల్ ద్వారా మేము నియమించడం జరిగింది. ఇందులో 2 ముఖ్య ఉద్దేశాలు. ఒకటి, ప్రతి ఇంటికి ఒక డాక్టర్ కావాలి. డాక్టర్ అంటే మెడిసిన్ చదవాల్సిన పని లేదు. వారికి గనక ఈ బిఎల్ఎస్ ప్రోగ్రామ్, బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేటటువంటి ప్రోగ్రాం గనక వాళ్ళకి నేర్పిస్తే ఏదైనా ఆకస్మికంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, అది యాక్సిడెంట్ కావచ్చు, శ్వాస ఆగిపోవడం కావచ్చు, లేకపోతే గుండె నెమ్మదిగా కొట్టుకోవడం కావచ్చు, పక్షవాతం కావచ్చు, ఫిట్స్ కావచ్చు, చోకింగ్ కావచ్చు, ఇట్లా కొన్ని ఏదైతే ఎమర్జెన్సీస్ ఉంటాయో వాటి గురించి కొంచెం కనుక అవగాహన కల్పించి ఆ టైంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ విధమైనటువంటి వైద్య సహాయం ఎలా పొందాలి అనే దాంట్లో కనుక మనం తర్ఫీదుని అందిస్తే, చాలాసార్లు మేము చూసిన దాన్ని బట్టి సుమారు 7-8 లక్షల మంది పేషెంట్స్ని మేము ట్రీట్ చేసి ఉంటాం. అందులో చాలాసార్లు ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ, పక్షవాతం వచ్చినప్పుడు కానీ కంగారు పడతారు తప్ప నెక్స్ట్ స్టెప్ ప్రాపర్గా తీసుకోవడంలో చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎవరిని సలహా తీసుకోవాలి, ఆ యాక్సెస్ ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక సక్రమైనటువంటి ఒక టైం లైన్లో వెళ్ళదు. అందువల్ల ఆలస్యం జరుగుతుందన్నమాట. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రతి ఇంటికి, అంటే బిఎల్ఎస్ ప్రోగ్రాము ఇప్పుడు హాస్పిటల్ ద్వారా సుమారు 32,000 మందికి మేము స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, తర్వాత పెరిఫెరీలో ఉండేటటువంటి డాక్టర్స్కి, పారామెడికల్ స్టాఫ్కి వీళ్ళకి అందించడం జరిగింది. ఇది మేము ఒక 1 lakh పీపుల్కి మేము టార్గెట్ చేసి చేయాలి అని అనుకుంటున్నాం. ప్రతి ఇంటిలో గనక ఒకళ్ళకి కనీసం అవగాహన గనక ఉంటే ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ వారికో పక్క ఇంటి వారికో ఎవరికో ఉపయోగపడుతుంది. అందువల్ల వారికి తర్ఫీదుని ఎలా ఇవ్వాలి, అతి తక్కువ టైం, దీనికి రోజులు అట్లా కూడా అక్కర్లా, 1-2 గంటలు మనం గనక వాళ్ళకి తర్ఫీదుని ఇస్తే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఆ ట్రీట్మెంట్ దాంట్లో వాళ్ళు పాలు పంచుకోవడం, వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుందన్నమాట. రెండవది, ఈ గోల్డెన్ అవర్ ప్రాజెక్ట్కి సంబంధించి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఏర్పరచాలి. ఆ తర్వాత ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. గోల్డెన్ అవర్ ప్రాజెక్ట్ అనేది పెద్ద ప్రాజెక్టు. ఎంతోమంది కలిసి సంఘటితంగా మనం గనక అందరూ కలిసి చేస్తే ఖచ్చితంగా దీనివల్ల ఫలితాలు సామాన్య ప్రజలు పొందుతారు. సో ఇందులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మన అదృష్టం కొద్దీ మనకి ఈ రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఈ రోజున మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఎంతోమంది మన హెల్త్ మినిస్టర్ గారు కానీ, లేకపోతే మనకి యూఎస్ యూకే నుంచి కానీ చాలామంది డాక్టర్లు ఇక్కడి నుంచి అక్కడ మైగ్రేట్ అయిన వాళ్ళు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. సో అందులో ఈ ప్రోగ్రామ్స్, బిఎల్ఎస్ ప్రోగ్రామ్స్, తర్వాత హాస్పిటల్స్ నెలకొల్పడం. మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సమాచారం మనకి తెలిసేది, ఈ వచ్చే జూన్ నెలలోపు ఫైబర్ గ్రిడ్ అని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ మెజారిటీ ప్లేసెస్లో ఈ టెలిమెడిసిన్ విధానం, ఈ ఫైబర్ గ్రిడ్డు ఈ అందుబాటులోకి రానున్నాయి. ఇది ఒక రెవల్యూషనరీ చేంజ్ ఇన్ ది హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్. ఇప్పటివరకు కూడా దురదృష్టం కొద్దీ మనం హెల్త్ కేర్కి సంబంధించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కానీ, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో కానీ హెల్త్ కేర్కి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపిలో కేవలం 1.1% మాత్రమే ఇంతవరకు ఈ ఆర్థిక వనరులు వాటి కేటాయించడం జరుగుతూ ఉంది. అదే అమెరికా లేకపోతే మిగిలినటువంటి దేశాలు కానీ, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ కానీ చూసుకుంటే అది 10 to 12% ఉంది. అంటే దాదాపు మనం వెచ్చించేది చాలా తక్కువ.
ఈ హెల్త్ ఆస్పెక్ట్లో. సో దీన్ని పరిగణనలోకి తీసుకుని ఈ హెల్త్ కేర్ బడ్జెట్ని కనుక పెంచి ఈ విధమైనటువంటి నెట్వర్కింగ్ సిస్టమ్ కనుక చేస్తే భారతదేశంలో 70% పీపుల్ పెరిఫెరీస్లో, మండలాల్లో, విలేజెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా ఈ విధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులు ఇమీడియట్గా వాళ్ళకి యాక్సెస్, డయాగ్నోసిస్, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంటు, ఇమీడియట్ ట్రాన్స్పోర్ట్ జరిగి వాళ్ళు కూడా పట్టణాల్లో ఉండే వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా మంచి సౌకర్యం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. పట్టణాల్లో ఉండే వాళ్ళకి గోల్డెన్ అవరు లేకపోతే వాళ్ళు ఫస్ట్ అవర్లో వైద్య చికిత్స చేయించుకుంటున్నారా అని అంటే లేదు. చాలాసార్లు చూస్తే ఇది ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. అంటే సిమ్టమ్స్ హార్ట్ అటాక్ నాకు రాదు అని అనుకోవడం, లేకపోతే ఈ సిమ్టమ్స్ హార్ట్ అటాక్కి కాదు అని అనుకోవడం. మూడో కారణం మేము గమనించింది 30 సంవత్సరాల్లో ఏంటంటే అర్ధరాత్రి పూట వచ్చినప్పుడు స్వల్పంగా ఉంది కాబట్టి ఏదో ఈ డైజీన్ జెల్లో లేకపోతే మంచినీళ్ళు తాగటం, పైన మర్దనా చేసుకోవటం, అమృతాంజనం అలాంటివి. తర్వాత పక్కన వాళ్ళని నిద్ర లేపితే మళ్ళీ వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుంది అని పక్కన వాళ్ళు లేకపోవటం. తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ అందకపోవడం, ఎక్కడో 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లో ఉంటే కిందకి వచ్చేందుకు ఇబ్బంది, తర్వాత ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేకపోవడం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ అపోహలు. మెయిన్గా ఏంటంటే గుండెపోటు కానీ లేకపోతే ఏదైనా అయితే అనవసరంగా ఖర్చు అయిపోతుందేమో, 1,00,000, 2-3 లక్షలు అయిపోతుందేమో. సో అది కాకపోతే మనకి తక్కువగా ఉన్నే కాసేపు టైం తోటి అది సెటిల్ అయిపోతుందేమో అనేటటువంటి కొన్ని అపోహలు. ఇంకా కొన్ని అపోహలు ఏంటంటే ఈ హార్ట్కి సంబంధించి ఈ మెయిన్గా ఈ గోల్డెన్ అవర్లో రాకపోవడానికి కారణం ఏంటంటే ఒకవేళ వెళ్తే మళ్ళీ బైపాస్ సర్జరీ కానీ లేకపోతే స్టెంట్స్ కానీ పడతాయేమో, సో అసలు ఇది అవసరమా లేదా అనేటటువంటి ఈ కన్ఫ్యూజన్ కూడా పబ్లిక్లో ఉండడం వల్ల దీనికి ముందు డిలే అవటం కూడా జరుగుతూ ఉంది. సో ఇందులో ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ రోజున ఇదివరలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఈ హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ అటాక్ కానీ నిర్దిష్టమైనటువంటి వైద్య చికిత్సా విధానాలు ఉన్నాయి. ఉదాహరణకి హార్ట్ అటాక్లో మనకి ఒక రోగికి రక్తనాళంలో బ్లాక్ ఉందా లేదా అనేది మనకి క్లియర్ కట్గా యాంజియోగ్రామ్ టెస్ట్ ద్వారా, ఆ తర్వాత దానికి ట్రీట్మెంట్ కూడా ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఉదాహరణకి ఇప్పుడు FFR అని వచ్చింది, ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్. అట్లాగే కార్డియక్ MRI అని వచ్చింది. కార్డియక్ MRI అంటే మనకి దానివల్ల మనకి గుండె కండరం దెబ్బతిందా లేదా. సో అట్లాగే ఐవస్ అని వచ్చింది, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ అని. సో ఈ పరీక్షలు ఆధునికమైనటువంటి మనకి ఈ పరికరాల ద్వారా, టెక్నాలజీ ద్వారా మనం ఈ వ్యక్తికి ఫలానా వ్యక్తికి ఆపరేషన్ అవసరమా, లేకపోతే బెలూన్ యాంజియోప్లాస్టీ స్టెంట్స్ అవసరమా, లేకపోతే ఈ రెండూ అవసరం లేదు, మందులతోనే ఆధునికమైనటువంటి మందులతోనే మనం వాళ్ళు మామూలుగా సాధారణ జీవనం గడపడానికి అవకాశం ఉందా అనేదానికి నిర్దిష్టమైనటువంటి యార్డ్ స్టిక్స్, పారామీటర్స్, గైడ్ లైన్స్ ఉన్నాయి. అందువల్ల ఇదివరలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ద కార్డియాలజిస్ట్స్ ఇప్పుడు ఉండటానికి అవకాశం లేదు. అంటే ఏమిటంటే ఒక 3 రక్తనాళాలు బ్లాక్ ఉన్నా కూడా కొంతమందికి కేవలం మందులే సరిపోతాయి. ఒక రక్తనాళం బ్లాక్ ఉన్నా అంటే లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అంటాం, ఒక రక్తనాళం బ్లాక్ ఉన్నా ఒకసారి ఎమర్జెన్సీ బైపాస్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఒకదానికి స్టెంట్ అమర్చి తర్వాత బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఈ విధమైనటువంటి పర్మిటేషన్స్, కాంబినేషన్స్, సైంటిఫిక్ సమాచారం ఆధారంగా మనం ఎప్పుడైతే ఒక నిర్దిష్టమైనటువంటి శాస్త్రీయ విధానం ద్వారా మనం చికిత్సా విధానాలు ఈ రోజున అందుబాటులోకి వచ్చాయో, ఇవి గైడ్ లైన్స్, ఇండియన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్, యూరోపియన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్, ఇట్లా అన్నీ ఉన్నాయి. సో ఈ ప్రకారం, ఆ సమాచారం ప్రకారం మనం వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. అందువల్ల ప్రజలకు ఈ రోజున ఇంకా అపోహలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. అనవసరంగా టెస్ట్ జరుగుతుందేమో, అనవసరంగా బైపాస్ సర్జరీ చేస్తారో అనేటటువంటి ఆ అపోహల నుంచి వాళ్ళు బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల అంటే అది దానివల్ల ఆలస్యం జరిగి అనేక ఈ ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పి మేము గమనిస్తూ ఉన్నాం అన్నమాట. సో అట్లాగే మనకి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి ఈ రెండు కూడా కాంపిటేటివ్ కాదు. ఈ రెండు కూడా ఎప్పుడు కలిసిమెలిసి మనం ఎప్పుడైతే ఈ ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగుపరచడానికి అందరూ కలిసి భాగస్వామ్యం అవుదాం అనేటువంటి తలంపుతో ముందుకు సాగుతామో అప్పుడు ఒక ప్రాపర్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ వస్తుంది. ఎందుకంటే మనకి ఇది చాలా అత్యవసరం. ఎందుకంటే ఇప్పుడు యూకేలో కేవలం పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్ అక్కడ ట్రీట్మెంట్ అంతా కూడా అలాగే జరుగుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి సమాచారం యూకేలో హెల్త్ ప్రోగ్రామ్స్ అవి కొలాప్స్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ లేదు, కేవలం పబ్లిక్ హెల్త్ అది అందించలేకపోతుంది అందరికీ కూడా. ప్రపంచవ్యాప్తంగా మనకి డాక్టర్ల కొరత, నర్సింగ్ కొరత, పారామెడికల్ స్కిల్డ్ సిబ్బంది కొరత ప్రపంచవ్యాప్తంగా ఉంది. మన భారతదేశంలో ఉదాహరణకి ఉండవలసిన డాక్టర్స్లో 3వ వంతు కూడా లేరు.
నర్సెస్ చూస్తే ఇంకా ఏది క్వాలిఫైడ్ నర్సెస్ చూస్తే ఇంకా తక్కువగా ఉన్నారు. ఇది ఆకస్మికంగా మనం ఇన్ని రెట్లు పెంచడం క్వాలిఫైడ్ స్కిల్ డాక్టర్స్ని సాధ్యం కాదు. అందువల్ల రిటైర్డ్ పబ్లిక్ సర్వెంట్స్ డాక్టర్సు అట్లాగే ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉండి కొంచెం రిటైర్మెంట్ ఏజ్కి వచ్చి కొంచెం పబ్లిక్ సర్వీస్ మోటివ్ ఉన్నవాళ్ళు, అలాగే రిటైర్డ్ నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద కనుక వస్తే మానవ వనరుల కొరత ఇప్పుడు మనకి చాలా మటుకు తగ్గించడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ టెక్నాలజీ ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో మనం ఆపరేషన్స్ అలాంటివి చేయలేం కాబట్టి ఈ టెర్షరీ కేర్ సెంటర్ అంటే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఈ టెర్షరీ కేర్ సెంటర్ అనేది అంటే క్వాటర్నరీ కేర్ సెంటరు బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందించేటటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్, ప్రైమరీ కేర్ సెంటర్స్, విలేజెస్ మండలాల్లో ఉండేటటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ప్రైమరీ కేర్ సెంటర్స్ వీటిని బాగా వాటిని ఎక్విప్ చేసి అక్కడి నుంచి సమాచారం ఎప్పటికప్పుడు లైవ్ టెలిట్రాన్స్మిషన్ టెలిమెడిసిన్ ద్వారా కనుక మనం ఆ రిపోర్ట్స్ కానీ లేకపోతే ఆ సిమ్టమ్స్ కానీ ఆ రెస్పాన్స్ కానీ కనుక మనం చూస్తే మనం ఆల్మోస్ట్ వాళ్ళకి మంచి వైద్య చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, టెలిమెడిసిన్ విధానం, అత్యాధునిక వైద్య విధానం అండ్ మోర్ దాన్ దిస్ అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా కనుక మనం చేస్తే ఖచ్చితంగా ఈ గోల్డెన్ అవర్ ప్రాజెక్ట్ అనేది మేము ఇనిషియేట్ చేసి దీన్ని ఇది వెబ్సైట్ ఇది లాంచ్ చేస్తున్నాము. ఇది లాంచ్ చేసినప్పుడు ఇందులో ఉత్సాహం ఉండేటటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే వాళ్ళు ఇందులో భాగస్వాములయ్యి ఎవరి విలేజ్ని వాళ్ళకి హెల్త్ కేర్ డెలివరీ సిస్టంలో వాళ్ళు కూడా కనుక పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి ప్రజలకి మేలు జరుగుతుంది. తర్వాత ఈ వెబ్సైట్ ఈ లాంచింగ్ తర్వాత ఈ కార్యక్రమంలో మనకి ఈ బిఎల్ఎస్ ప్రోగ్రాంలో భాగంగా సుమారు మేము 32,000 మందికి మేము అందించడం జరిగింది. దాంట్లో మాకు కొన్ని టీమ్స్ డాక్టర్ అశోక్ వారి ఆధ్వర్యంలో మనం కొన్ని టీమ్స్ తయారు చేసి ఈ టీమ్స్ ద్వారా మేము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బిఎల్ఎస్, ఏసీఎల్ఎస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మేము ఇప్పుడు అందజేస్తూ ఉన్నాం.